సంక్షేమ పథకాల విషయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అనేది ప్రజలకి కొంత నష్టం. అలాగే అమలు చేయాలి అంటే బాబు గారికి చాలా కష్టం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఏడాది పాటు అమలు చేయాల్సి, ఎందుకంటే పింఛన్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా వృద్ధులకు అదే లేదంటే ఒంటరి మహిళలకు, వితంతువులకు వీళ్ళందరికీ ఇచ్చే సామాజిక పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 4000 చేసి జూన్ నుంచే ఇచ్చేస్తాం మేమని చెప్పి జూన్ జూలైది 1000 కలిపి 6000 మొత్తం వేసేశారు కదా. ఏప్రిల్ నుంచి వేసేశారు కదా. వేసేసినప్పుడు మరి మిగిలిన పథకాలు కూడా అలా వేసేయాలి కదా. అదంటే నెల నెల అది. అప్పుడు ఆడబిడ్డ నిధి ఉంది కదా, మరి ఆడబిడ్డ నిధి ఏమన్నారు 1500 నెలలకు అన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఏప్రిల్ది 1500, జూన్ది 1500 కలిపి ఆ 3000, జూలైది 1500 4500 జూలైలో ఇచ్చేసి ఆగస్టు నుంచి నెలకు 1500 ఇవ్వాలి కదా. ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు కదా 4000, అలాగే వాళ్ళకు కూడా ఇచ్చేయాలి కదా, మరి ఇవ్వలేదు. పోనీ ముందు ఏప్రిల్ది మేది వదిలేయండి, జూన్ నుంచి అయినా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. స్టిల్ ఈ రోజుకి ఇవ్వలేదు. అంటే ఎంత లాస్ అయినట్టు జనం? 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి. అలాగే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో ఏడాదికి 18,000 లెక్క. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ ఏడాది పాటు ఎన్ని 18,000 లాస్ అయినట్టు, నష్టపోయినట్టు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఒక్క నెల కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎంత లాస్ అయినట్టు? వాళ్ళు ఇంకా 36,000 ఏడాదికి 3,000 చొప్పున చూసుకుంటే 36,000 ఇప్పటికి లాస్ అయినట్టు ఒక రకంగా ఏడాదికి ఒక్కొక్క నిరుద్యోగి. ఇది ఇస్తారా ఎప్పటికైనా? ఇవ్వరు. అసలు ఇస్తారో లేదో తెలియదు ఈ ఏడాది మాట దేవుడారికి. అందుకని వీళ్ళందరూ నష్టపోయినట్టు. అదే నేపథ్యంలో అవన్నీ ఇవ్వాలంటే బాబు గారికి చాలా కష్టం, ఇవ్వలేరు. ఏమన్నంటే సంపద సృష్టించాలి అన్నారు. ఆ మొక్క ముందు చెప్పుంటే అయిపోయేది. ఎన్నికలకు ముందు ఈ హామీలన్నీ మేము సంపద సృష్టించిన తర్వాత ఇస్తాం, అది ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు, 5వ సంవత్సరంలో దిగిపోయే ముందు ఇవ్వచ్చు. సంపద సృష్టించి ఇస్తాం మేమంటే అయిపోయేది. అప్పుడు P4 అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం, దానికోసం మార్గదర్శులను రెడీ చేస్తున్నాం. మీ ఊర్లో కూడా మార్గదర్శులు ఉంటే వాళ్ళ ద్వారా ఇప్పిస్తాం, అంతే తప్ప ప్రభుత్వం ఇవ్వదు అని ముందే చెప్పేస్తే అయిపోయేది. అప్పుడు చెప్పలేదు మార్గదర్శులు ఉంటారు P4 కాన్సెప్ట్ అని. అప్పుడు చెప్పలేదు సంపద సృష్టిస్తేనే మేము సంక్షేమం ఇవ్వలేదని. అంతకుముందు 5 ఏళ్ళ పాటు చెప్పుకుంటానే వచ్చారు కదా, అప్పులు అప్పులు అప్పులు, జగన్ అప్పులు చేసి. మరి జగన్ అంత అప్పులు చేసేసాడని చెప్పి 3 లక్షల కోట్లు అయితే 8 లక్షల కోట్లు అన్నారు. అంత అప్పులు చేసేసినప్పుడు, అంత క్లారిటీ ఉన్నప్పుడు ఈ పథకాలు ఎలా ఇవ్వగలుగుతామని అనుకున్నారు? అంటే ఏదో చెప్పేసి మాయమాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చేస్తే ప్రజలే కదా మోసపోయేది అని అనుకున్నారా? ఇది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. నేను అడగట్లా. వైసీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో మళ్ళీ హోదాని అనకూడదు, వాళ్ళకి కోపం వస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఇది. ఈ ఏడాది మాట ఏంటి? ప్రజలకు నష్టం, ఇవ్వాలంటే బాబుకి కష్టం.